హాయ్ వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఎవరు చూడండి, ఇవాళ HTMLలో మనం ఇంకొక ట్యాగ్ గురించి నేర్చుకుందాం, మార్కీ ట్యాగ్. ఓకేనా? ఈ మార్కీ ట్యాగ్ ఎట్లా రాస్తారంటే చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ టెక్స్ట్ టైప్ చేసి పెట్టాను ఇంతకుముందుదే. కాకపోతే దీనిలో లాస్ట్ లెసన్ టెక్స్ట్ ఇది, కాకపోతే మధ్యలో ఉన్న టెక్స్ట్ మొత్తం డిలీట్ చేసేసాను, ఓన్లీ లైన్స్ పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ ఇలా ఓ 2 లైన్స్ మాత్రం పెట్టేసుకున్నాను. దీనిలో ఇలా లైన్స్ పెట్టేసుకున్నాను. ఓకేనా? దీన్ని సేవ్ చేద్దాం. ఒకసారి సేవ్ చేసేసి అప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ అట్లా ఓ 2 లైన్స్ పెట్టేసుకున్నాను. ఓకే, నాకు ఇప్పుడు ఏంటంటే ఈ మార్కీ టెక్స్ట్ యూజ్ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ టైప్ చేసేసాం MARQUEE అని టైప్ చేసి QEE అని టైప్ చేసేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేద్దాం. MARQUEE అని టైప్ చేసేసి దీన్ని ఇక్కడ స్లాష్ ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ నెంబర్ టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ DCACD 500 DTP 1000 C language CD 700 C++ 1000 ఇలా ఇచ్చేసాను. ఇచ్చేసి చూడండి, దానికోసం ఇక్కడ ఇంకొకటి కూడా కాంటాక్ట్ మీ దాంట్లో ఎవరికైనా సిడీస్ పర్చేస్ చేయాలనుకుంటే నా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, 9395306603. చూడండి, దీన్ని నేను సేవ్ చేశాను. సేవ్ చేసేసి రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేస్తే చూడండి, నేను ఇంతసేపు అయితే ఏదైతే టెక్స్ట్ టైప్ చేశానో ఆ టెక్స్ట్ మొత్తం నాకు ఇక్కడ స్క్రాల్ అవుతుంది. ఓకేనా? ఇలా స్క్రాలింగ్ కోసం మనం ఈ మార్కీ టూల్ని యూజ్ చేసేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? అంటే మీరు ఇప్పుడు దీన్ని ఇలాగే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో నేను అది కొంచెం బోల్డ్గా కనబడాలనుకోండి, అప్పుడు మీరు బోల్డ్ ట్యాగ్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, B అని టైప్ చేసేసాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి /B అని టైప్ చేసి సేవ్ చేసి దీన్ని రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే చూడండి, నాకు అది ఇంకొంచెం డార్క్గా వస్తుంది, బోల్డ్గా వస్తుంది. అలా బోల్డ్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండర్లైన్ రావాలంటే అండర్లైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మధ్యలో మీరు ఏ ట్యాగ్స్ అయినా యూజ్ చేసుకోవడానికి ఈ మార్కీ ట్యాగ్ మధ్యలో పెట్టేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత చూడండి, దీనికి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి మనకు. ఓకేనా? అట్రిబ్యూట్స్ ఏంటి చూడండి, ఇక్కడ నేను ఒకటి ఒక బిహేవియర్ అని రాస్తున్నాను. బిహేవియర్ అని టైప్ చేసి బిహేవియర్ ఈక్వల్ టు నాకు వచ్చేసి దీనిలో 3 బిహేవియర్స్ ఉంటాయి, స్లైడ్ అని, స్క్రాల్ అని. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఒకటి స్లైడ్ అని చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇది స్క్రాలింగ్ అవుతూనే ఉంది. తర్వాత ఒకటి నేను ఏంటంటే స్లైడ్ అని టైప్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఒకటి స్లైడ్ అని టైప్ చేశాను. టైప్ చేసి దీన్ని నేను సేవ్ చేసుకొని రిఫ్రెష్ చేశాను అనుకోండి. అప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్క్రాల్ అవుతుంది. కాకపోతే చూడండి, టైం పడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి. స్క్రాల్ అయిన తర్వాత అక్కడికి వచ్చి అక్కడ ఆగిపోయింది, చూసారా? దానికోసం యూజ్ చేస్తాం అన్నట్టు. ఏ ట్యాగ్ అంటే అది స్లైడ్ ట్యాగ్. ఓకేనా? తర్వాత ఇంకొక ట్యాగ్ ఉంటుంది, ఆల్టర్నేట్ అని. ఓకేనా? ఈ ఆల్టర్నేట్ అనే ట్యాగ్ యూజ్ చేసి చూడండి, నేను ఇక్కడ ఆల్టర్నేట్ అని టైప్ చేశాను. టైప్ చేసి దీన్ని సేవ్ చేస్తే ఇదేమవుతుందంటే చూడండి, ఇది ఆగకుండా అక్కడ దాకా వెళ్తుంది, వెళ్ళి మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ దాకా వచ్చేసి మళ్ళీ ఇటు మళ్ళీ రైట్కి వస్తుంది అన్నట్టు. అదే మళ్ళీ రైట్కి రావడానికి ఈ ట్యాగ్ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? ఇలా మళ్ళీ మనకి ఇది లెఫ్ట్కి రైట్కి అటు ఇటు మూవ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? తర్వాత చూడండి, ఇందులోనే ఇంకా కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. స్క్రోల్ అమౌంట్ అని, అంటే అది ఎంత ఫాస్ట్గా రావాలి అనేది కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ స్క్రోల్ అమౌంట్ అని ఇచ్చేసి SCROLMOUNT అని ఇచ్చేసి ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామాస్లో మీకు ఎంత ఫాస్ట్గా రావాలి. నేను ఒక 1 ఇచ్చాను అనుకోండి, స్లో వస్తుంది. 100 ఇస్తే మరీ ఫాస్ట్ అయిపోతుంది. 20 ఇద్దాం. 20 ఇచ్చేసి సేవ్ చేసి చూడండి, ఇప్పుడు నాకు కొంచెం బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఓకేనా? ఫాస్ట్గా అటు ఇటు మూవ్ అవ్వడానికి ఇది యూజ్ చేసేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, తర్వాత చూడండి, ఇందులోనే డైరెక్షన్ అని కూడా ఉంటుంది. చూడండి, దీని డైరెక్షన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్షన్ ఇచ్చేసాను. ఇచ్చేసి ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామాస్లో లెఫ్ట్ టు రైటా, రైట్ నుంచి లెఫ్టా మనం ఇవ్వచ్చు అన్నట్టు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ లెఫ్ట్ అని టైప్ చేశాను. టైప్ చేసి సేవ్ చేశాను. సేవ్ చేసి దీన్ని రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేస్తే ఓన్లీ ఇది ఏమవుతుందంటే లెఫ్ట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేద్దామంటే ఒకటి దీని బిహేవియర్ ఆల్టర్నేటివ్ అని ఉంది కదా, అందుకోసం అటు ఇటు జరుగుతుంది. అది ఇక్కడ స్క్రాల్ అని పెట్టేసుకుందాం.
స్క్రాల్ అని పెట్టేసుకొని దీన్ని రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు చూడండి అది ఓన్లీ ఏంటంటే లెఫ్ట్ నుంచి వస్తుంది కదా, దాన్ని మళ్ళీ మనం రైట్ నుంచి వచ్చేటట్టు కూడా చేసుకోవచ్చు. దానికోసం మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ సింపుల్గా ఈ డైరెక్షన్ తీసేసి రైట్ అని పెట్టేసుకుందాం. రైట్ GHT అని పెట్టేసి సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇప్పుడు చూడండి అది నాకు రైట్ నుంచి వస్తుంది. ఓకేనా, ఇలా మనం లెఫ్ట్కి రైట్కి రావాలనేది కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకోటి అప్ అండ్ డౌన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, అప్ అండ్ డౌన్ యూజ్ చేయాలి అంటే ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ మనం కాకపోతే దీనికి మనం హైట్ విడ్త్ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఈ హైట్లో మనం అప్ అండ్ డౌన్ పైకి కిందికి వెళ్ళదు, లెఫ్ట్కి రైట్కి వెళ్తుంది, కానీ ఈ హైట్లో మనకు పైకి కిందికి వెళ్ళాలంటే ఇక్కడ మనకు ఒకటి హైట్ విడ్త్ పెంచుకుందాం దీన్ని. ఓకేనా, HIGHT హైట్ ఈక్వల్ టు ఇన్వర్డ్ కామాస్లో ఒక 300 ఏమో ఇద్దాం. ఓకే, తర్వాత విడ్త్ కూడా ఇద్దాం WIDTH విడ్త్ ఇచ్చేసి ఇది ఒక 500 పెట్టేసుకుందాం. ఓకేనా, తీసేసుకొని దీన్ని నేను మన దగ్గర ఎక్కడ ఉంది ఇది రైట్ అప్ అని ఉందా, లెఫ్ట్ ఉంది కదా, లెఫ్ట్ని మనం ఏం చేద్దామంటే డైరెక్షన్ ఉంది కదా దీన్ని అప్ పెడదాం. ఓకే, ఇక్కడ అప్ అని ఇచ్చేసి దీన్ని సేవ్ చేసాను. సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఇది నాకు ఇది పైకి కింద నుంచి పైకి వెళ్తుంది. ఓకేనా, చూడండి ఇది మరీ బాగా ఫాస్ట్గా అయిపోయింది కదా, దీన్ని కొంచెం స్లో చేద్దాం. స్లో చేయాలి అంటే ఏముంది ఇక్కడ 20 ఉంది కదా, ఈ 20ని మనం ఒక 5 చేసుకుందాం. 5 చేసుకొని సేవ్ చేసి ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. చూడండి కొంచెం మెల్లగా వెళ్తుంది అన్నట్టు. అంటే ఇది కింద నుంచి పైకి మనకు వెళ్ళాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అవసరం అనుకుంటే మీకు దాని బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేయాలన్నా కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటి అంటే BG కలర్. ఓకేనా, BG స్పేస్ ఇచ్చి BGCOLOR అని ఇచ్చేసి ఈక్వల్ టు ఇన్వర్డ్ కామాస్లో బ్లూ అని ఇచ్చేద్దాం. బ్లూ ఇచ్చేసి ఇన్వర్డ్ కామాస్ క్లోజ్ చేసేసాం కదా, సేవ్ చేసేయండి. సేవ్ చేసి ఇప్పుడు దీన్ని మీరు రిఫ్రెష్ చేసినట్టయితే అది బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూలో కింద చూడండి మనకు డౌన్ నుంచి పైకి వెళ్తుంది కదా, మళ్ళీ దీన్ని డౌన్కి చేద్దామా అంటే అప్పుడప్పుడు మనం ఇక్కడ అప్ అని కాకుండా ఏం పెట్టేసుకోవాలంటే డౌన్ అని టైప్ చేయాలి. టైప్ చేసి దీన్ని రిఫ్రెష్ చేసుకోండి. ఇప్పుడు మీకు అది చూడండి పాయింట్ నుంచి కిందికి వస్తుంది. ఇలా మీరు స్క్రాల్ అయ్యేటట్టు ఈ మార్కెట్ టూల్ని యూజ్ చేసుకోవచ్చు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, ట్విట్టర్ ద్వారా నా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.